ఆహుతులకు అతిథులకు శాంత వసంత ట్రస్ట్ తరపున సాదర స్వాగతం పలుకుతున్నాను. ప్రముఖ కవి, విమర్శకులు, పరిశోధకులు, కాకతీయ విశ్వవిద్యాలయంలో చిరకాలం అధ్యాపనాల్లో నిమగ్నమై తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి, విలసనానికి విశేషమైన కృషిని అందించిన ఆచార్య హనుమాండ్ల భూమయ్య గారి సి నారాయణ రెడ్డి కథాకావ్య సమాలోచనం అనే గ్రంథాన్ని ఆవిష్కరింపజేసుకుంటున్నాం. ఈ గ్రంథానికి నేపథ్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి తొలినాళ్ల కృతుల విభవ సంస్మరణం. అవి 24వ ఏట నాగార్జున సాగరం ఆనకట్ట కట్టుకోకముందే ఈ కృతి కట్ట వెలసింది. ఆ నాగార్జున సాగరం దేశ విదేశాల్లోని వేదికలపైన కావ్యగానాలతో అందరినీ ఆనంద తరంగాలలో ముంచెత్తిన కావ్యమది. తెలుగు సాహిత్యంలో తమ ప్రతిభను, ప్రత్యేకతను నిరూపించుకోవడానికి నారాయణ రెడ్డి గారు చేసిన తొలి ప్రయోగం గేయ కథా కావ్య రచన ఒక ఒరవడిని సృష్టించుకుంది. ఆ ఒరవడిలో నాగార్జున సాగరం అనంతరం కర్పూర వసంతరాయలు, ఆ తర్వాత విశ్వనాథనాయుడు, ఋతుచక్రం, ఈ కథాకావ్యాల విమర్శన గ్రంథమే భూమయ్య గారి ఈ కథాకావ్య సమాలోచనం. ఇవి వినూత్నంగా ఆయన రచించారు. ఆ వినూత్నత ఏమిటో మనం పుస్తక సమీక్ష ద్వారా తెలుసుకోనున్నాం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడానికి శాంత వసంత ట్రస్టు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహారాష్ట్ర పూర్వ గవర్నరు మాన్యులు చెన్నమనేని విద్యాసాగర్ రావు గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కావ్య ఆవిష్కరణ సభకు అధ్యక్షులుగా తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. శాంత వసంత ట్రస్టు వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. కావ్యకర్త ఆచార్య హనుమాండ్ల భూమయ్య గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. ముఖ్య అతిథి విద్యాసాగర్ రావు గారు వేములవాడలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి న్యాయశాస్త్ర విద్యను అభ్యసించే వరకు ఆయన సముపార్జించిన విద్యతో ఆయన విద్యాసాగరుడు అనే పేరును సార్థకం చేసుకున్న విద్యాధికులు. ప్రజా జీవితంలో దాదాపుగా 1973-77 నుంచి ఈనాటి వరకు కూడా తెలుగు రాజకీయాలలో మహారాష్ట్ర, ఢిల్లీ, భారతదేశ వ్యాప్తంగా ఆయన నిర్వహించిన పదవులు సుపరిచితమే. 1977లో ఒక ప్రభంజనం వీచింది. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించిన అనంతరం ఆమె పట్ల దేశవ్యాప్తంగా పెల్లుబిగిన నిరసనం ఆమె ఓటమికి దారితీస్తే జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ జనతా పార్టీకి ఆయన కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించారు. వారు అనంతర కాలంలో శాసనసభ సభ్యులుగా, శాసనసభాపక్ష నాయకులుగా, పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులుగా, వాణిజ్యం పరిశ్రమల శాఖ అమాత్యులుగా సేవలందించారు. వారు ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేయటం ఆనందంగా ఉంది. వారిని సాదరంగా స్వాగతిస్తూ సభకు అధ్యక్షత వహించిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు తెలుగు భాషా సాహిత్య రంగంలోనే తమ 70 ఏళ్ల జీవితాన్ని వారు కొనసాగిస్తున్నవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా, అనంతరం తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా, ఈ విధంగా బహుగంధ క్రత్తగా, పరిశోధకులుగా, విమర్శకులుగా, కవిగా ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. వారు ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్నారు. వారికి సాదర స్వాగతం. భూమయ్య గారు
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలందించారు. నాయని సుబ్బారావు కృతులు అనే అంశంపైన పరిశోధన చేశారు. 1000 నదుల వెలుగు, వెలుగునగల హంస, అట్లా అనేక గ్రంథాలు, ఒక 20 పద్యకృతులు, ఒక 30 విమర్శ గ్రంథాలు, పరిశోధన గ్రంథాలు, స్వీయ సంపాదకత్వంలో అనేక ప్రత్యేక సంచికలకు వారు అందించిన సంపాదకత్వము, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా వారు అందించిన సేవలు ఈనాటి కృతికర్తగా వారికి స్వాగతం పలుకుతూ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని గ్రంథ ఆవిష్కరణకు వేదికకు విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. వారి గురించిన విశేషాలు తెలుసుకోవడానికి ఒక సదస్సు నిర్వహించవలసి ఉంటుంది. అంతటి ఔన్నత్యాన్ని సముపార్జించిన వారు. భారతదేశంలో బయోటెక్నాలజీ అన్న పేరు వినపడిన కాలంలో బయోటెక్నాలజీ విప్లవాన్ని ఆయన తీసుకొచ్చారు. బయోటెక్నాలజీని పరిచయం చేయడమే కాకుండా ప్రాణాధారమైన అనేక ఔషధాలను, హెపటైటిస్ బి అనే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ప్రపంచానికి, దాదాపుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతితో 80 దేశాలకు ఆయన ఆ ఔషధాన్ని అందించారు. 1000 రెట్లు దాని వాడకం పెరిగింది, 40 రెట్లు ధర తగ్గింది. అటువంటి ఒక భగీరథ ప్రయత్నంలో ఆయన సఫలీకృతులై అనంతర కాలంలో సామాజిక బాధ్యతగా శాంత వసంత ట్రస్టును నెలకొల్పి ఆర్తులకు ఎంతో సేవలు అందిస్తూ గ్రంథ రచనకు ఆర్థికమైన సమస్యలతో గ్రంథం వెలుగు చూడని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రచయితలకు ఆర్థిక సహాయం అందించడం, స్వయంగా సంగీత సాహిత్యాల పట్ల అభిమానంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ శాంత వసంత ట్రస్టును భాషా, సాహిత్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాల కొనసాగింపు కోసం ఆయన అందిస్తున్న దోహదం అనిర్వచనీయం. వారికి స్వాగతం పలుకుతూ పుస్తకాన్ని సమీక్షించడానికి జీబి శంకర్రావు గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. శంకర్రావు గారు అన్నమయ్య పద సాహిత్య పరిశోధనా రంగంలో విశేషమైన ఖ్యాతిని, విశేషమైన ఆదరణను పొందినవారు. అనేక కృతులు, అలభ్యమైన అన్నమాచార్య కృతులను వారు వెలుగులోకి తీసుకొచ్చి ప్రచురించారు. వారికి స్వాగతం పలుకుతూ కళామందిరంలో ఉన్న జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పెద్ద కుమార్తె గంగ గారు, మానవుడు చైతన్యదేవ్ గారు, ప్రసార కళా ప్రవీణ అన్న బిరుదును నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్న ఓలేటి పార్వతీశం గారు, అందరికీ స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమం సభాధ్యక్షుల ప్రసంగం ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు. అందరికీ నమస్కారం. డాక్టర్ భూమయ్య గారు మేము చదువుకున్న రోజుల నుంచి నాకు బాగా పరిచయం. మాకు అందరి అధ్యాపకుల మీద గౌరవం ఉన్న పాడిబండి మాధవ శర్మ గారు మా ఇద్దరి హృదయాలను దోచుకున్నారు. మేము చాలా ఆయనకు సన్నిహితులం. సరే, అవధాని గారు, నారాయణరెడ్డి గారు ఉన్నారు, అది వేరే విషయం. ఆ భూమయ్య గారు ఒక రచన చేశారు. గురువుగారు రచించిన అనేక గ్రంథాల్లో తొలి దశలో రచించిన 4 కావ్యాలను, గేయ కావ్యాలను తీసుకొని వాటి మీద ఒక సమీక్ష చేశారు. అది మామూలు సమీక్ష కాదు, రసవంతమైన సమీక్ష. ఆ గ్రంథాన్ని పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి అంకితం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని ఈరోజు ముఖ్య అతిథులు విద్యాసాగర్ రావు గారు ఆవిష్కరిస్తున్నారు. మనకున్న రాజకీయ నేతలలో గొప్ప సంస్కారవంతులు విద్యాసాగర్ రావు గారు. 3 సార్లు శాసనసభకు, 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై అందరి మన్ననలు పొందిన మనీషి విద్యాసాగర్ రావు గారు. ఆయన వాజ్పేయి గవర్నమెంట్లో సహాయ మంత్రిగా ఉన్నారు. ఎక్కడ ఉన్న అసెంబ్లీలో తన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన విషయాలు,
పార్లమెంట్లో తనకు సంబంధించిన విషయాలను గురించి క్షుణ్ణంగా ఆలోచించి వారించి వాటిని తప్పకుండా నెరవేర్చేటటువంటి ఒక దక్షత వారిలో ఉంది. వారి సభకు రావడం చాలా విశేషం. నారాయణ రెడ్డి గారన్న వారికి చాలా గౌరవం వారికి. ఇక వరప్రసాద్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు చెప్పాలి. ఏం లేదు, సారస్వత పరిషత్తు ప్రచురించిన పరిణతవాణి ప్రసంగాల్లో వారి ప్రసంగం ఉంది. ఆ ప్రసంగ పాఠాన్ని కొద్దిగా ఆలోచించి విద్యావేత్తలు కానీ ప్రభుత్వం కానీ ఒక టెక్స్ట్ బుక్లో ఒక పాఠంగా పెడితే బాగుంటుంది. ఆయన ఒక మెంటర్, ఒక గురువు. నేను ఆ వ్యాసాన్ని 5-6 సార్లు చదివాను, ఎందుకంటే అంత ఆకర్షించింది అన్న వ్యాసం. ఇక ఆయన సామర్థ్యాన్ని గురించి మా చెన్నయ్య గారు చెప్పారు. నాకు ఇచ్చిన సమయం 4 నిమిషాలే కాబట్టి 2-3 మాటలు వారి గురించి చెప్తారు. వారు ప్యాంటు షర్టు వేసుకున్న పతంజలి, అంత యోగశాస్త్రం వారికి సూత్రాలు తెలియకపోయినా అంతరార్థం మాత్రం బాగా తెలుసు. ఈ మధ్య సోషల్ మీడియాలో వారు ఎప్పుడో ఇచ్చిన ప్రసంగాలేవి, నేను 10 సార్లు విన్నాను ప్రసంగాలు. అసలు వాళ్ళు గొప్ప టీచర్ అనుకుంటాను. ఎక్కడా 10 ప్రసంగాల్లో తడబాటు లేకుండా సూక్ష్మంగా ధైర్యంగా ఆ విషయాన్ని ప్రస్తావించి ఆ విషయాన్ని గౌరవం తెచ్చిన మహామనిషి వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన ప్రపంచ ఆరోగ్యాన్ని బాగు చేయడం కాదు, సాంస్కృతిక జీవితం గడుపుతున్న వారి ఆరోగ్యాన్ని కూడా బాగు చేసేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి మహనీయుడు వరప్రసాద్ రెడ్డి గారు. బహుశా ఆయనను చూసి మనం మనిషి ఎంత స్థితప్రజ్ఞుడిగా ఉండాలో మనం భావించవచ్చు. అలాంటి వరప్రసాద్ రెడ్డి గారు ఇంతకంటే ఎక్కువ చెప్తే నన్ను బయటకు వచ్చిన తర్వాత మందలిస్తాను, అందువల్ల తక్కువ చెప్తున్నాను. వారు మా భూమయ్య గారు రచించినటువంటి గ్రంథాన్ని స్వీకరిస్తున్నారు. మా గురువుగారికి తర్వాతి కాలంలో వారు రాసినటువంటి అనేక కావ్యాలు ఒక ఎత్తు అయితే, వారు రాసిన 4 కావ్యాలు నాగార్జున సాగరం, కర్పూరసంతరాయలు, విశ్వనాథ నాయుడు, తర్వాత ఋతుచక్రం, ఇవన్నీ ఒక ఎత్తు. ఆ వయస్సులో అంత ప్రౌఢమైనటువంటి భాష అలవడింది అంటే అది ఏ జన్మ సంస్కారము. మామూలుగా 50 ఏళ్ళు వచ్చినా యూనివర్సిటీలో పాఠాలు చెప్పినా మాలాంటి వాళ్ళకి భాషా దోషాలు దొర్లుతూనే ఉంటాయి. 23-24 ఏళ్ళ వయస్సులో ఏమాత్రం కొన్నిసార్లు నేను ఒకసారి ఊరికి వెళ్ళిస్తూ సార్ అడిగారు, సార్ మీకు భాష ఎట్లా అలవడింది అంటే, అలవడింది అంతే, నేను ప్రయోగాన్ని ఆశ్రయిస్తాను అని ఋతుచక్రంలో ఉంచిన వర్ణనలు రామాయణం తనను ఎలా స్ఫూర్తి నింపింది అనేది ఆ గురువుగారు ఆ రోజు చెప్తే నాకు ఇంకా మనసులో దాన్ని నిక్షిప్తం చేసుకున్నాను. ఇలాంటి 4 గ్రంథాల మీద భూమయ్య గారు మంచి వ్యాఖ్య రాశారు. ఆయనకు ఒక వరం ఏమిటంటే వ్యాఖ్యలాగా ఉండదు, వ్యాఖ్య కవిత్వంలాగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక ధోరణిలో రాసిన అనేక కావ్యాలు అందరిని ఆకర్షించాయి. ఆ భాష బహుశా వాళ్ళు నాయన సుబ్బారావు గారి మీద పరిశోధన చేశారు, కానీ చాలా గొప్ప భాష, సరళమైన భాష అలవడింది భూమయ్య గారు. అలాంటి స్ఫూర్తితో గురువుగారి రచనను అనుసరించారు. అది తగిన వ్యక్తికి. వరప్రసాద్ రెడ్డి గారికి నారాయణ రెడ్డి గారు అంటే విపరీతమైనటువంటి అభిమానం. అంటే విపరీతమైన శబ్దం మంచిది కాదు, కానీ అమేయమైనటువంటి అభిమానం. ఆ అభిమానంతో వాళ్ళు కూడా ఆ పుస్తకంలో ఒక 2 పేజీలు నారెడ్డి గారి గురించి దాన్ని ఏమనుకున్నది రాశారు. చాలా బాగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించారు. తర్వాత శంకర్రావు గారు ఉన్నారు. శంకర్రావు గారు శాంతాబయోటిక్స్లో ఉన్న ఆయన అన్నమయ్య కీర్తనలను పూర్తిగా అవగాహన చేసుకొని నూతన కీర్తనలను జోడించి అన్నమయ్య సాహిత్యానికి ఒక గొప్ప అలంకారంగా నిలిచాడు ఆధునిక కాలంలో. అలాంటి వారు. తర్వాత మా చెన్నయ్య గారి మీద వరప్రసాద్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ. ఎందుకంటే
ఆయన సిన్సియారిటీ దానికి కారణం. ఏదైనా నిబద్ధత కారణం. ఆ నిబద్ధతతోటే వారి మీద అభిమానం. ఎవరు కృషి చేస్తే, ఎవరు ఒక ప్రతిభ కనబరిస్తే వాళ్ళను వరప్రసాదరెడ్డి గారు తప్పకుండా ఆదరిస్తారు. బహుశా తెలుగుదేశంలో ఏ ముద్రణాలయం వేయనన్ని గ్రంథాలు వరప్రసాదరెడ్డి గారు ఒక్కరే ముద్రించారు. వందల వేల పేజీలు వారు ముద్రింపజేశారు. దానికి చాలా తెలుగుదేశంతో రుణపడి ఉంటుంది. కాబట్టి వారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి వారు నన్ను ఆహ్వానించేందుకు అభినందిస్తూ, తర్వాత గ్రంథావిష్కరణ ఇప్పుడు జరుగుతుంది. కృతికర్త ఆచార్య హనుమండ్ల భూమయ్య గారు కృతి స్వీకర్త డాక్టర్ వరప్రసాదరెడ్డి గారికి అంకిత సూచకంగా ప్రతిని అందించి వారిని గౌరవిస్తారు. ఆ తర్వాత వరప్రసాదరెడ్డి గారు కూడా శాంతా వసంత ట్రస్ట్ తరపున కృతిని స్వీకరించి భూమయ్య గారిని సత్కరిస్తారు. శ్రీనారాయణ రెడ్డి కథాకావ్య సమాలోచనం అంకితం పద్మభూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారికి. అష్టదళ పద్మ పద్యమాలిక. మాతృదేవో భవాదియౌ మంత్రముల స్వయముగా వేదమాతయే ప్రసాదముగనొసగ తల్లిదండ్రుల ప్రత్యక్ష దైవములుగా ఎంచి పూజించు ధన్యుని ఎదదలంతు. అమరులు అసురులు అసంఖ్యాకులు అట్లు కూడి అమృతమును పొందుట అది గొప్పగునటయ్య. ఈ వరప్రసాదొకడే శ్రమించి పొందే హెపటైటిస్ బి మహిత టీకామృతం. ఎరుగు దేహౌషధముల ఎరుగు వివిధ మానసిక ఔషధముల మహిమలెల్ల ఎరుగు జీవన ఔషధమును కరుణ పొంగ ప్రజలకు ఔషధం మొసగు ధన్వంతరీతడు. శ్రీ మహాలక్ష్మి మంగళాశీస్సులంది శ్రీ సరస్వతి అక్షరాశీస్సులంది పాత్ర నెరిగి వెన్నెలలట్లు పంచి సంతసించు
కరుణాలవాలుని ఎడదనెంతు ఆ తిరుమలేశుని అనుగ్రహమును పొంది అన్నమయ్య అజ్ఞాత పదామృతమ్మును ఎల్లరకు పంచే పాటలకు ఎడదనిచ్చి పద్య సౌందర్య రాశికి ప్రాణమిచ్చే పద్మభూషణ ఘనగౌరవమును పొందే ధర్మములొనర్చి ఒనరించి దానములను ప్రజల గౌరవమును పొందే పద్మముందే జాతికందించే శాంత వసంత ట్రస్టు ఎరిగే ఉత్తమ తెలుగు సాహిత్య నిధుల ఎరిగి గేయకవి సినారెను ఎదవహించే ఎరిగే సంగీత మోహన మృదురవమ్ము ఎరిగే ఎల్లలోకమ్ము శాస్త్రములెరిగెనెన్నో ఎన్ని ఎరిగియు తనను తానెరుగకున్న ఎన్ని ఎరిగియు తనను తానెరుగకున్న ఎట్లు అటన్న ఎరుకతో తపించుచున్న ఈశ్వరవరప్రసాదు నాయదలంచి అంకితమునర్తు ఈ కృతిని ఆదరముగా ఎన్ని ఎరిగియు తనను తానెరుగకున్న ఎట్లటన్న ఎరుకతో తపించుచున్న ఈశ్వరవరప్రసాదు నాయదలంచి అంకితమునర్తు ఈ కృతిని ఆదరముగా. సందర్భం శ్రీ నారాయణ రెడ్డి కథాకావ్య సమాలోచనం పుస్తకావిష్కరణ సభావేదిక తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ జూలై 2025 18 సాయంత్రం 6:56 హనుమాన్ల భూమయ్య. భూమయ్య గారి అంకిత కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు ఆ కృతిని స్వీకరించిన పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు వారి స్పందన తెలియజేస్తారు. ఇక్కడున్న కొందరికి ఇక్కడున్న అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ సమావేశంలో వచ్చిన వారు ఆత్మీయులు, వారికి నా కృతజ్ఞతలు. గ్రంథాన్ని నాకు ఆయన అంకితమనే మాట అనొద్దు, ప్రేమగా నాకు ఇచ్చారు, నేను పుచ్చుకున్నాను. వినయంతో చాలా ఆనందంతో స్వీకరిస్తున్నాను. ఆయన కృతజ్ఞతలు. నారాయణ రెడ్డి గారి గురించిన వారి కవిత్వం కానీ వారి రచనలు కానీ నాకు ఏకవీర సినిమాతోనే తొలి పరిచయం. అప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ని, 68. తర్వాత అనేక పర్యాయాలు వాటిని కలవాలని ప్రయత్నం చేయడం, కలవడం, సాన్నిధ్యం పెంచుకోవడం, వారంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం. వారి ప్రతి రచన చదివాను, కానీ అందులో మూలాలు తెలియకుండానే
నేను తెలుగు భాషా పండితుని కాదు, కేవలం తెలుగు ఒక సబ్జెక్టుగానే చదివాను. కానీ నాకు భాష మీద ఉన్న మమకారమే కాకుండా ఇలాంటి రచనల పట్ల ఆకర్షితున్నాయి. వాటి చదివాను, ఆస్వాదించాను. నిజానికి ఈ ఆస్వాదనలో పసిపిల్లవాడు జోలపాట విని ఎంత ఆనందిస్తాడో ఆ రకంగా ఆనందించాను. దాని విషయంలో ఉన్న గాఢత, దాంట్లో ఉన్నటువంటి సాహిత్య మర్మం, ఆ శబ్దార్థ సమన్వయం అవన్నీ అర్థమై కాదు. అదొక రకమైన ఆనందం, అది అవ్యక్తమైన ఆనందం. అలా ఆనందించాను, ఆస్వాదించాను. నారాయణ రెడ్డి గారు ఒక పాటలో ఎక్కడో రాస్తారు, తెలియరాని రాగమేదో తీగ సాగినట్లు, కనిపించని వీణలేవో మోగినట్లు. అలాగా వారి రచనలన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేసి కాదు, ఒక పసిపిల్లాడు జోలపాటకి ఎలా తలూపుతా నిద్రపోతాడో ఆ రకంగానే ఆస్వాదించాను. కారణాలు తెలియకుండా ఆస్వాదించాను. తర్వాత ఇలాంటి విశ్లేషణ, ఈ పుస్తకం భూమయ్య గారు రాసిన పుస్తకాన్ని నేను చదవడం జరిగింది. ఇవాల్టి ఆవిష్కరణ పుస్తకం. ఇంతవరకు నాకు తెలిసిన నారాయణ రెడ్డి గారి వాణి, బాణి, వారి వక్తృత్వం అవన్నీ ఎందుకింత అందంగా ఉన్నాయి, ఎందుకింత ఆకర్షింపజేస్తూ ఉన్నాయి అన్నదానికి సహేతుకమైన కారణాలు ఆయన విశ్లేషించి చెప్పిన పుస్తకంలో ఉన్నాయి. అప్పుడు ఊహ తెలిసిన పసిపిల్లవాడు కాకుండా ఊహ తెలిసినటువంటి ఒక ఆస్వాదించే శక్తి, ఆసక్తి పెంచుకునే అవకాశంగా ఈ విశ్లేషణ పుస్తకం మళ్ళీ మరోసారి నారాయణ రెడ్డి గారి రచనలను చదవాలనిపించేట్లుగా చేసింది. అందుకోసంగా వారికి నా కృతజ్ఞతలు. తెలియని ఆనందం కాదు, ఇప్పుడు తెలిసిన ఆనందం, తెలిసినటువంటి విపరీతమైనటువంటి ఆ అభిమానం వారి మీద మళ్ళీ ఒకసారి ఒక జంఝామారుతంలాగా పుస్తకం చదివినప్పుడు నారాయణ రెడ్డి గారి రచనలని ఇంకోసారి చదవాలి అనిపించేట్టుగా నాకు అనిపించింది. అలాంటి ఉద్గ్రంథాన్ని వారు ఎన్నో పుస్తకాలు రాశారు. 17 గేయ రచనలు చేశారు, పద్య రచనలు చేశారు, 7 గేయ రచనలు చేశారు, 29 విమర్శనా వ్యాసాలు రాశారు. ఆయన మీదనే 10 పుస్తకాల దాకా వచ్చినాయి, భూమయ్య గారి మీదనే. ఎన్నో పుస్తకాలకు ఆయన సంపాదకత్వం వహించారు. కానీ ఈ పుస్తకం ప్రత్యేకంగా నాకు ఆయన ఇవ్వడంలో అది దైవికంగా జరిగి ఉంటుంది. నాకున్నటువంటి అభిమానాన్ని ఆయన అర్థం చేసుకుని ఇచ్చారో, నాకు ఇంకా దీని గురించి అర్థం చెప్తే మరింతగా ఆయన ఆస్వాదిస్తాడని ఆశంసతో చేశారో తెలియదు. కానీ మొత్తమే చాలా మంచి పుస్తకాన్ని నాకు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తాను. ఇది నాకు దక్కిన మహద్భాగ్యం. మీరు చేసిన ఈ అంకితానికి శతదా సహస్రదా నమస్కారం. ఈ సమావేశానికి ఇబ్బంది పెట్టాను విద్యాసాగరరావు గారిని. వారికి వేరే కార్యక్రమం ఉన్నా నన్ను కాదనలేక వచ్చారు. నారాయణ రెడ్డి గారి మీద అభిమానం, నా ఒత్తిడి, ఈ 2 కారణాలు. కానీ ఇలాంటి సమావేశంలో వారు కూర్చొని వాళ్ళ సమయాన్ని, మంచి సందర్భం కాబట్టి పర్లేదు, కానీ ఇలాంటి తక్కువ సమూహంలో వారి విలువైన సమయాన్ని వెచ్చించినందుకు వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. పుస్తకావిష్కరణలు ఇక మీద మన ఇళ్లలోనే. నమస్కారం. ఇప్పుడు డాక్టర్ శంకర్రావు గారు ఈ పుస్తకం మీద క్లుప్తమైన సమీక్ష చేస్తారు. సభలో ఉన్నవారందరూ మహానుభావులే. అందరికీ వందనాలు. పుస్తక పరిచయం అంటే పెద్ద కొండను చిన్న అద్దంలో చూపే ప్రయత్నం. అందున ఇవాల్టి వాతావరణ పరిస్థితిని గమనించి వాచెవిగా కొన్ని వాక్కులు. సాధారణంగా కావ్యకర్తకు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైన పేరు గడిస్తారు కావ్యకర్తలు, కానీ వ్యాఖ్యాతలకు అంత పేరు ఉండదు. మనం ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని పరిశీలిస్తే కాళిదాసాదులకి ఎంత ప్రసిద్ధి ఉందో వారి వ్యాఖ్యాతలైనటువంటి మల్లినాథాదులకి అంతే ప్రసిద్ధి ఉంది. అలాగే సౌందర్యలహరి వ్యాఖ్యాత అయినటువంటి లొల్ల లక్ష్మీధరుడు కానీ, పెరియ వాచ్యాంబిళ్ళై అనేటువంటి మహావ్యాఖ్యాతలు, వీరంతా భారతీయ సాహిత్యానికి కావ్యాన్ని ఒకరు రచిస్తే
ఆ కావ్యంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, సాహితీ సౌరభాలను విస్తారంగా వెదజిల్లిన మహనీయులు. ఆ విధంగా ఆచార్య నారాయణ రెడ్డి గారి యొక్క సాహిత్యంలోని మేలిమి తునకలను, మొదటి దశలో వచ్చినటువంటి మేలిమి తునకలను, ప్రబంధ సాహిత్యం మనందరికీ తెలుసు, కానీ గేయధారగా వచ్చినటువంటి గేయ కావ్య సాహిత్యాన్ని తీసుకొచ్చి దాన్ని భౌమ మార్గ విమర్శనంగా అందించిన వ్యాఖ్యాత ఆచార్య భూమయ్య గారు. అందులో మనకి ఈ పుస్తకంలో ఉన్నటువంటి 4 గేయ కావ్యాలు, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయుడు, ఋతుచక్రం, ఈ 4 కావ్యాలను 4 పునాదులుగా, అంటే పునాదిగా స్వీకరించి ఈ 4 పునాదుల మీద కూడా వారు ఒక పెద్ద భవంతిని, సాహిత్య సౌధాన్ని నిర్మించి ఆ సాహిత్య సౌధంలో కర్పూర వసంతరాయలు వెదజిల్లుతున్నటువంటి పరిమళాలను విస్తరింపజేశారు. ఒకవైపు చైత్ర పూర్ణిమ నాడు జానువెన్నెల రేడు అని ఆచార్యవర్యులు చెప్పినటువంటి ఆ జానువెన్నెల రేడు ఉదయించినటువంటి ఆ పొగరు వెన్నెలను వారు నురుగు వెన్నెల అంటారు. అన్నమయ్య పొగరు వెన్నెల అంటాడు. ఆ నురుగు వెన్నెలను ఆ సౌధం అంతా ప్రకాశింపజేస్తూ కర్పూర పరిమళాలను వెదజల్లారు. వాటిని ఆస్వాదించండి, ఆఘ్రాణించండి అని సంభాషణాత్మకంగా ఆచార్య భూమయ్య గారు మనకి ఈ పుస్తకంలో అందించటం జరిగింది. అందులోనూ ఆ కర్పూర వసంతరాయల యొక్క ఆ కావ్య పరిశీలన చేసినప్పుడు పరువంలో సహజాతంగా వచ్చినటువంటి ప్రౌఢ వాంగ్మయాన్ని నారాయణ రెడ్డి గారు మనకు అందించిన వైనం అద్వితీయం, అద్భుతం. 25 ఏళ్ల పరువంలో ఈ కర్పూర వసంతరాయలు కావ్యం అవతరించింది. దానికి ముందు నాగార్జున సాగరం అవతరించింది. అటుపిమ్మట విశ్వనాథరాయ నాయుడు అవతరించింది. ఆ తరువాత ప్రకృతితో తన జీవితాన్ని మేళనం చేస్తూ వచ్చినటువంటి ఋతుచక్రం అవతరించింది. వీటన్నింటిల్లో కూడా వారి యొక్క భాష ప్రౌఢమే కాదు, శబ్దాలంకారాలతో మాత్రా ఛందస్సు తెలిసినటువంటి అశ్వగతితో ఒక రధికుడు ఏ విధంగా నడిపిస్తాడో ఒక ప్రవాహంలాగా, వారి గంగా ప్రవాహంలాగా వారి వాంగ్మయం పరుగులెత్తింపజేసింది. అది కావ్యంలోని విషయము మార్మికంగా ఉన్న విషయాలని భూమయ్య గారు ఇక్కడ ప్రస్తావన చేశారు. అందులో లకుమ కుమారగిరి ప్రభువు దగ్గర నాట్యం చేస్తున్నప్పుడు పతాక హస్తాన్ని, కటకాముఖం అనేటువంటి హస్తాన్ని, తర్వాత పల్లవ హస్తాన్ని, తరువాత ముకుళిత ముద్రతో కూడినటువంటి ఆ ముకుళ హస్తాన్ని ఆవిడ ప్రదర్శిస్తూ వస్తుంది. ఈ హస్తాల వెనక ఉన్నటువంటి లక్షణాన్ని ఆచార్య భూమయ్య గారు మనకి అన్వయించి తెలియజేశారు. భరతుని నాట్యశాస్త్రంలో పతాక ముద్ర ఎందుకు ఉపయోగిస్తాము, పల్లవ ముద్ర ఎందుకు ఉపయోగిస్తాము, ఆ కటకాముఖము ఎందుకు ఉపయోగిస్తాము, ఆ తర్వాత వచ్చినటువంటి ఆ ముగ్ధ నాయికను సూచించడానికి ముకుళిత హస్తాన్ని ఏ విధంగా ప్రయోగిస్తామనేది ఒక పరిశోధక విద్యార్థికి, ఒక సాహితీ ప్రియుడికి తెలిసినటువంటి వైనం భూమయ్య గారు మనకు అందించారు. అది గొప్పతనం, వ్యాఖ్యానంలోని గొప్పతనం. అందులో కూడా ఆయన కరదండంతో, అంటే కుమారగిరి ప్రభువు లకుమ నాట్యానికి పరవశించి ఒక రత్నహారాన్ని సమర్పించటమే కాదు, తన కరదండాన్ని సమర్పిస్తాడు. ఆ తరువాత ఆవిడ రాజు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయటానికి పతాక హస్తాన్ని, అంటే గరుడు ఎత్తినటువంటి పతాక హస్తాన్ని ఆవిడ అనుసంధానిస్తుంది. ఆ తర్వాత పల్లవ హస్తం, అంటే రాజు తన మీద నవపారిజాతాలు కురిసినాయి అనే భావనను తెలియజేయటానికి ఆ లకుమ పల్లవ హస్తాన్ని ప్రదర్శిస్తుంది. తర్వాత తాను ముగ్ధని నీవు స్వీకరించాలని చెప్పటానికి ఆ ముకుళిత హస్తాన్ని అక్కడ ప్రదర్శిస్తుంది. ఇదంతా కూడా ఆ గేయ కావ్యం చదివినప్పుడు ఒక రకమైన ఆనందం కలిగితే, ఈ వ్యాఖ్యానం కలిగినప్పుడు ఆ ఆనందం పరిపూర్ణం అవుతుంది. ఈ విధంగా అనేకమైనటువంటి మార్మికమైన విషయాలను సంభాషణాత్మక శైలిలో సరళమైన ప్రక్రియా విధానంలో భూమయ్య గారు అందించటం, అది అందుకు వ్యాఖ్యాతకి దక్కాల్సినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఔచిత్యం ఈ వ్యాఖ్యాన గ్రంథంలో మనకి అంది వస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ వ్యాఖ్యాన గ్రంథం పైన విస్తారమైనటువంటి విశ్లేషణ చేయవచ్చు. ఆ విస్తారమైన విశ్లేషణ కంటే కూడా సాహితీ ప్రియం భావుకులు చాలా చక్కగా చదివి ఆనందించవచ్చు. అటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని, అంటే 1955లో ప్రభవించినటువంటి ఈ సాహిత్యాన్ని మళ్ళీ 2025లో అందరూ చదవాలనే ఉత్సుకతతో
ప్రేరణతో వచ్చినటువంటి ఈ గ్రంథాన్ని అందరికీ చేరాలి, సాహితీ ప్రియులందరూ కూడా దీనిని చదవాలనే ఆకాంక్షతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాన్యులు వరప్రసాద్ రెడ్డి గారికి, అలాగే గ్రంథకర్త ఆచార్య హనుమండ్ల భూమయ్య గారికి, సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శతసహస్ర వందనాలు సమర్పించుకుంటూ ధన్యోస్మి. స్వస్తి. ఇప్పుడు ఆవిష్కర్త మాన్యులు శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు గారి సందేశం విందాం. సభాధ్యక్షులు శివారెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు, హనుమండ్ల భూమయ్య గారు, ఇతర పెద్దలు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు సోదరిమణులు, ఈనాడు ప్రధానమైంది హనుమండ్ల భూమయ్య గారు కీర్తిశేషులు శ్రీ సి నారాయణ రెడ్డి గారి కథాకావ్య సమాలోచనం, దానికి సంబంధించినటువంటి ఒక 6 చాప్టర్స్లో వారు రాసినటువంటి పుస్తకం. ఆ పుస్తకాన్ని మన వరప్రసాద్ రెడ్డి గారికి వారు అంకితం చేయడం, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. నాకు కావాల్సిన కూడా అంతే. జనాలు వచ్చి చాలామంది ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు ఈ కార్యక్రమం జరిగితే బాగుంటుంది, లేకున్నా కూడా బాగానే ఉంటుంది. దానిపైన మనం ఏదో భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు, చిన్న చిన్న కార్యక్రమాలు ఇంట్లో చేసుకోవచ్చు, కానీ పెద్ద కార్యక్రమం చేసుకోక తప్పదు. దానికి సంబంధించినటువంటి అంశాలు వేరే ఉంటాయి. అయితే ఈ కథాకావ్య సమాలోచనం అనేది హనుమండ్ల భూమయ్య గారికి ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే, పెద్దలు శ్రీనారాయణ రెడ్డి గారు జరిగిపోయిన తర్వాత వారి పార్థివ దేహాన్ని చూస్తున్నప్పుడు, వారి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు వారు అనుకున్నారు, నేను తప్పకుండా దానికి సంబంధించిన కావ్యాన్ని మొదలు పెట్టాలి, రాయాలనుకున్నారు. అది సమాప్తి చెందింది. ఇది ఎంత ప్రధానమైందో మీరు చూడండి. వారని రాసినంత నేను చదివినాను. తర్వాత హనుమండ్ల భూమయ్య గారు ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి నేత కార్మిక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తాను చిన్న వయసు నుంచి ఎంతో శ్రమించి తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కావడం, తర్వాత ఎన్నో పుస్తకాలు రాసినారు. ఆ పుస్తకాలు వచ్చే ఉన్న చదవమంటే చదివేటువంటి పరిస్థితి వరకు వేరే వరకు ఉండదు. కానీ తెలుగు భాష అనేది మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణ కానివ్వండి, కోస్తా రాయలసీమ కానివ్వండి, ఇందులో మారుమూల ప్రాంతం వరకు కనీసం కొన్ని విషయాలైనా ప్రజల్లోకి తీసుకొని వెళ్తే ఇది ఒక జనరేషన్కు, ఒక తరానికి, ఆ తరం వాళ్ళు మేధావులు కావడానికి ఆ స్ఫూర్తితో, తెలుగు భాష నేర్చుకున్నటువంటి స్ఫూర్తిలో చాలా విజ్ఞానవంతులయ్యేటువంటి అవకాశం ఉంది. అది చాలామంది ఇంకా తెలుసుకోవడం లేదు. మనం అనుకుంటాం మన బ్రిటిష్ వాళ్ళు మనం వదిలిపెట్టిపోయిన తర్వాత అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి, అందరూ చాలామంది ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అనేటువంటి భ్రమలో ఉన్నాం మనం. మీరు 10-30 సంవత్సరాల చరిత్ర చూసినా కూడా అప్పుడేదో 2.4% ఏదో ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉండే. ఇప్పటికి కూడా అదే నడుస్తూ ఉంది, కొంచెం అటు ఇటు. మీరు గ్రామాల్లోకి పోతే తెలుగు భాషలో మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎంతమంది పుట్టుకొస్తున్నారో మనం అర్థం చేసుకోవడం లేదు. కేవలం ఇంగ్లీష్ చూస్తున్నాం. ఇంగ్లీష్ గురించి పెద్ద పార్లమెంట్లో కానీ ఎక్కడో కానీ బాగా ఇంగ్లీష్ గురించి చదువున్న వాళ్ళని చూస్తే వీళ్ళ గురించి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళ గురించి మనం మర్చిపోతున్నాం. కోట్లాది మంది నాడు మళ్ళీ తెలుగు భాషలోనే, అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి వాళ్ళు మొదలు తెలుగు నేర్చుకుంటారు, తెలుగు అర్థమవుతుంది. ఏదైనా డిస్టర్బ్ అయితే పిల్లవాడు కడుపులోనే, తల్లి కడుపులోనే ఏడుస్తాడు. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి అటువంటి పిల్లలకు, ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఏ విధంగా మనం ఈ మంచి తెలుగు భాషలో, వాళ్ళకి అర్థమయ్యే భాషలో శాస్త్రం కానివ్వండి, సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి,
మనకు కావాల్సినటువంటి ఇప్పుడు మనం ఏదైతే ఫంక్షన్ చేసుకుంటున్నామో ఇటువంటి సాహిత్యానికి సంబంధించిన విషయాలు కానీ ఏ విధంగా అందిస్తామనేటువంటి ఆలోచన చేయడానికి ఒక వరప్రసాద్ రెడ్డి గారు హనుమాన్ల భూమి గారే సరిపోతారు ఈ ఫంక్షన్లో, అంతే. వాళ్ళిద్దరూ రాసినటువంటి వాటిని మనం బాగా ఆలోచించాలి. అయితే వారి స్పందన చూస్తే నాకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం వచ్చింది సీనారెడ్డి గారి ఆ రచనలో. ఎందుకంటే వారి పార్థివ దేహం దగ్గర వారి మనసులో కలిగినటువంటి ఆలోచన చూస్తే మరణం గురించి రాయడం, మరణం గురించి ఆధ్యాత్మిక చింతన గురించి ఎంతోమంది చెప్తుంటారు. సీనారెడ్డి గారు కూడా ఇటువంటి విషయాలు ఎన్నో చాలా చక్కగా రాయడం జరిగింది. వాళ్ళు ఆధ్యాత్మిక గురించి కానివ్వండి, వైజ్ఞానికత గురించి కానివ్వండి, కళాత్మక గురించి కానివ్వండి, సాహిత్యం గురించి కానివ్వండి బ్రహ్మాండంగా రాస్తారు. కానీ మరణం అనేది అందరికీ వస్తుంది. కానీ శ్రీనారాయణ గారు ఒప్పుకోలేదని. మరణం అనేది నా దగ్గరికి వరించి వస్తే నేను పాలు బట్టి జోలో కొట్టి కొన్ని నిద్రపుస్తాను, కానీ నేను మాత్రం పోయేది లేదు అనేటువంటి ధైర్యంతో వారు అన్నారు. కానీ దురదృష్టవశాత్తు మరణము వారిని ఆవరించిందంటే బహుశా వారు నిద్రలో ఉన్నప్పుడు ఆ మరణం వచ్చింది కాబట్టి వారు వారి దేహాన్ని సాధించక తప్పలేదు. ఆ సమయాన్ని చాలా హృదయంగా వారు రాసినటువంటి పుస్తకంలో ఇందులో ఉంది కాబట్టి నేను మళ్ళీ మీ ముందు రాస్తున్నాను. అయితే వరప్రసాద్ రెడ్డి గారికి అంకితం చేసినారు ఈ పుస్తకాన్ని. వరప్రసాద్ రెడ్డి గారికి చేయడం చాలా మంచిది. కేవలం ఇవాళ ఫంక్షన్తో ముగిసిపోదు మన జీవితం. దీనికి సంబంధించింది ఇంకెంతో మనం ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనారాయణ రెడ్డి గారే ఒక దాంట్లో అన్నారు, ఒక పుకార పుట్టిందట, తోటలో పుష్పాలన్నీ కూడా మాయమైపోయినాయని. శ్రీనారాయణ రెడ్డి గారు ఏమంటారంటే పుష్పాలు మాయం కాలేదరా నాయన, పుష్పాలు మళ్ళీ ఫలాలు కావడానికి అంతరించిపోయినాయి, రాలిపోయినాయి, మళ్ళీ ఫలాలుగా తిరిగి వస్తాయి, పుష్పాలు మాయం కాలేదన్నారట. తెలుగు భాష కూడా ఈనాడు మాయం కాదు. ఎన్ని భాషలు వచ్చినా ఏది వచ్చినా కూడా మళ్ళీ ఇటువంటి పుష్పాలు ఈనాడు కథాకావ్య సమాలోచనలో వచ్చినటువంటి సందర్భాలు కానివ్వండి, ఇంకెన్నో తెలుగు భాషలు వస్తాయి. ఈ తెలుగు భాషలో వచ్చినాయి, తెలుగు ఇప్పుడు నేర్చుకోకుండా ఇంకా చాలా పరిజ్ఞానం లేకున్నా కూడా భవిష్యత్తులో తప్పకుండా తెలుగు జ్ఞానాన్ని పొందుతారు మన యువతగా. వాళ్ళు మరి భారత పౌరులైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పుస్తకాలు ఫలాలుగా తిరిగి వచ్చినాయి అనేటువంటి మన సంతోషాన్ని ఈనాడు మనం ఉన్నటువంటి నలుగురు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనారాయణ గారు నాకు మొట్టమొదటి పరిచయం అయినప్పుడు నేను హోమ్ మినిస్టర్లో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండేది మేము. కానీ రఘురామకృష్ణరాజు గారు, తర్వాత యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, వారు శ్రీనారాయణ గారిని మా ఇంటికి నేను ఆహ్వానించేది. ఇప్పుడు ఆహ్వానించి మేము ముగ్గురమే కూర్చున్నది, నలుగురం పోతే 5 ఉంటే ఉంటాడు, లేకపోతే మా ఇంట్లో చేసే పని మనిషి, ముందర ఉన్న పెద్ద సెక్యూరిటీ 100 మంది ఉండేవాళ్ళు. కానీ మేము గంటల తరబడి చర్చించుకునే వాళ్ళం. అయ్యో సభ నిండాలేనో లేకపోతే మంది ఉండాలనో కాదు, ఆ భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, మన జీవితంలో ఈ తెలుగు భాషను ఏ విధంగా ప్రజల దగ్గర తీసుకుపోదాం, ఏ విధంగా దీనికి ప్రాణం పోస్తాం, ఏ విధంగా ప్రపంచంలో ప్రతి వారానికి అంతరిస్తున్నటువంటి భాషల్లో మన భాష లేకుండా మన భాష అందులో మరి అంతరించిపోకుండా చూడాలంటే ఇంత ప్రయత్నం చేయాలన్నటువంటి ఆలోచన మేము చాలా సందర్భాల్లో చేసేది. ఈనాడు హనుమాన్ల భూమయ్య గారు ఒక నేత కుటుంబం నుంచి వచ్చినటువంటి పెద్ద మనిషి. వారు దాదాపు నేను అనుకుంటాను చదువుకున్న రోజుల్లో కూడా వీసీ అయ్యేంత వరకు కూడా వారికి సమయం లేకపోవచ్చు, కానీ వారు చదువులో కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ చదువుతున్న సందర్భంలో కూడా ఇంట్లో నేసినటువంటి వృత్తి. నేను వారి జిల్లాకు చెందిన వారినే కాబట్టి నాకు బాగా తెలుసు. నేత కార్మికులకు సంబంధించి ఒక నేతన్నగా వారు ఇంత పెద్ద స్టడీ చేసిన ఇందులో బాగా చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. భాషా ప్రావీణ్యత కానీ, తర్వాత ఆ పదబంధాలు కానివ్వండి, చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎంతో ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. అయితే ఇందులో వారి చాప్టర్ మొత్తం 6 చాప్టర్లో వీటన్నిటి గురించి రాయడం జరిగింది. వారి గొప్పతనాన్ని ఎందుకు చెప్తున్నానంటే మనం బాగా మర్చిపోతున్నాం. టీవీలలో కానీ చర్చల్లో కానీ అక్కడిక్కడ చూస్తే ఎక్కడ రానటువంటి విషయం. మన నేత కార్మికుల యొక్క గొప్పతనం గురించి చెప్పుకోం. ఒక కులమని కాదు, ఒక వృత్తి. ఆ వృత్తి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిందన్న విషయాన్ని చాలామందికి తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. పిల్లలు ఏమనుకుంటారు, రాజకీయ నాయకులు
పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. గాంధీ మహాత్ముడు కానివ్వండి, నెహ్రూ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, వీళ్ళందరూ పెద్ద నాయకులు ఉన్నారు, రాజకీయాలు ఉన్నాయి. కానీ చేతి వృత్తి అనేది అతి ప్రధానమైనటువంటి విషయం. చాలా కాలం క్రితమే మీరు చూసినారు, మామ్నూర్ ఎయిర్పోర్ట్ అని వరంగల్ ఉంది, బహుశా మీకు తెలుసు. మామ్నూర్ ఎయిర్పోర్టు ఎందుకు ఉపయోగపడ్డది ఇన్ని రోజులు అంటే, అప్పుడు నిజాం కాలంలోనే ఉపయోగపడ్డది. నిజాం కూడా చేతి వృత్తుల వారి కోసం ఆ ఎయిర్పోర్ట్ కట్టడం జరిగింది ఆయన. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మఖ్మల్ బట్టలు నాందేడ్లో ఉండేది, తర్వాత ఔరంగాబాద్లో పేపర్ ప్రింట్ అయ్యేది బ్రహ్మాండమైనటువంటి, నారాయణపేటలో జరీ చీరలు ఉండేది, వరంగల్లో తివాసీలు నేసేది. 1851లో 1851లో లండన్లో ఉన్నటువంటి క్రిస్టల్ ప్యాలెస్లో ప్రపంచ ఎగ్జిబిషన్ అయితే వరంగల్లో నేత కార్మికుడు చేసినటువంటి తివాసి ప్రథమ బహుమతిని పొందింది ప్రపంచంలోనే. ఎట్లా తేవాలి మన పిల్లలకు? మనం రాయకపోతే, సమావేశాలు చెప్పకపోతే తెలియదు. ఈనాడు అప్పుడు 1851, కానీ 17th సెంచురీలోనే మన ప్రపంచంలో ధనిక దేశం. మనం ఇట్లా ధనిక దేశమే, ఇంత చూసి ఇంత పవర్టీ ఉంది, ఇంత కథ ఉంది. అమెరికా ట్రంప్ మాట్లాడుతుంటే అయ్యో భయమవుతుంది మనకు, మేము నా బిజినెస్ ఆపేస్తా, మీకు నాతో వ్యాపారం చేయకపోతే మేము యుద్ధం చేస్తా అంటాడు ఆయన. అందరు భయపెడుతున్నాడు ఆయన. అమెరికా పుట్టింది ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల కింద పుట్టింది? 1774లో ది యుఎస్ఏ కేమ్ ఇన్ టు బీయింగ్. కానీ 17th సెంచురీలోనే మన ప్రపంచంలో అత్యధిక ధనికవంతమైన దేశం అది. దానికి కారణం చేతి వృత్తులు కానివ్వండి, మన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వృత్తుల మీద ఆధారపడి కమ్మరి, కుమ్మరి, నేత, గీత, మాల, మాదిగ, యాదవ తదితర బడుగు వర్గాల ప్రజలందరూ కూడా ఉన్నారు. వారందరి శక్తి యుక్తులే ప్రపంచంలో మనం ధనిక దేశంగా చేర్చింది. వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసాం మనం. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆ పూర్వ వైభవాన్ని సాధించాలంటే తెలుగు భాషలో ప్రావీణ్యత, అందరు కవిత్తులు కవులు కాయాలని కాదు, తెలుగు భాష సరిగ్గా అర్థం చేసుకునేటువంటి స్థాయికి చేరాలంటే మన ఈ చిన్న కార్యక్రమాలను కూడా చేయడం చాలా తప్పనిసరి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా, ప్రెస్ల ద్వారానో లేకపోతే ప్రచార ప్రసార సాధనల ద్వారా కాదు, ఈ ఉన్న 3-4 ద్వారా కూడా ఖచ్చితంగా ఒక మార్పును తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగు భాషను మీరు అందిస్తే వాడు విజ్ఞానవంతుడవుతాడు. తెలుగు భాష రాకపోతే ఎప్పుడు కూడా మేధావి కాలేడు. ఆ తెలుగు ప్రజలు పుట్టుకొస్తున్నారు, మీరు వాళ్ళని ఆపలేరు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరి కోసమని మనం ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇటువంటి పుస్తకాలను ఆవిష్కరించాలి. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు చేర్చడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి. రేపు నన్ను రమణాచారి గారు 27th నాడు శ్రీకృష్ణదేవరాయల నిలయం ఉంది కదా, అందులో ఒక ఫంక్షన్ ఉంది, మీరు రావాలి, మీరు మర్చిపోతారు. నాకు తెలుసు అక్కడికి పోతే 10 మంది కూడా ఉండరు అక్కడ. కానీ దానిలో ఏం చేస్తున్నారు? దాశరథి కృష్ణమాచార్య గారిది వారి ఒక శతాబ్ది ఉత్సవం ఇది చేయడం లేదు. మనం ప్రభుత్వం చేయడంలో అర్థం కాదు. నా తెలంగాణ కోటి రతనాల వీల అని నిజామాబాద్ జైల్లో రాసినటువంటి మహానుభావుడు, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వేలాది మంది, లక్షలాది మంది మొత్తం తెలంగాణలో మొబిలైజ్ చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఆయనను మర్చిపోయినాం శతాబ్దోత్సవాలు. ఆ చల్లని సముద్ర గర్భంలో అనేటువంటి పాట చూస్తే ఒక ఎంత బ్రహ్మాండమైనటువంటి పాట అది, వారి గీతం. కాబట్టి ఇటువంటిది కార్యక్రమాలు చేయడానికి మనందరం పూనుకోవాలి. ఈ కార్యక్రమం అత్యంత అనుమాన భూమయ్య గారు, అదేవిధంగా వరప్రసాద్ రెడ్డి గారు, వారిద్దరు చాలా ముఖ్యులు. వారి ఈ పుస్తకాన్ని వారికి అంకితం చేసే సందర్భంగానే మనందరం కలిసింది. భవిష్యత్తులో కూడా కలుసుకుందాం. భవిష్యత్తులో మంది ఉన్నారా లేదా అనేటువంటి భయం కాదు. తెలుగు జాతిని, తెలుగు భాషను ముందు తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సిలికాన్ వాళ్ళు అక్కడ చేస్తున్నారు మనకన్నా ఎక్కువ. అక్కడ బ్రహ్మాండమైనటువంటి గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. తర్వాత మారిషస్లో కూడా వాళ్ళు 4% మన తెలుగు వాళ్ళు అక్కడ మారిషస్ దానిలో 4% గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. అక్కడ గ్రాడ్యుయేషన్ వరకు ఉంది తెలుగులో. అక్కడ ఇక్కడ నుంచి మన సంతతి పోయినటువంటి 200 మందిలో ఒక 500-600 సంవత్సరాల కింద పోయినటువంటి వాళ్ళే ప్రజలకు అక్కడ పనిచేసుకోవడానికి కోసం పోయినారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళే అక్కడ ప్రధానమంత్రిని అనుకున్నారు మారిషస్లో. ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం చాలా ధైర్యంగా ముందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను ఎలాంటి బాధపడలేదు, గర్వపడుతున్నాను. అందుకోసం వారిని నేను నా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మహోపన్యాసం చేశారు. మనకు తెలియని అనేక విషయాలను ప్రస్తావించారు. సాహిత్య కార్యక్రమాల ఔచిత్యాన్ని ప్రస్తావించారు. వారు చెప్పిన సూచనలన్నీ మన ఆచరణీయాలే. అలాంటి ముఖ్య అతిథి గారికి ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు గ్రంథ రచయిత ఆచార్య అనుమల భూమయ్య గారి స్పందన. సభాధ్యక్షులు, ఆత్మీయ మిత్రులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి, తెలంగాణ సారస్వత పరిషత్తుకి చైర్మన్గా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు, వారికి ఈనాటి ముఖ్య అతిథి మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలకు గవర్నర్గా పనిచేసినటువంటి వారు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్యణ్యులుగా పనిచేసినారు. వారు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం నేను ఒక విశేషంగా భావిస్తున్నాను. వేములవాడ పరిసర ప్రాంతాల్లో విద్యాసాగర్ రావు గారు అక్కడి జనంతో మమేకమై ప్రజల హృదయ నేతగా ఎదిగినటువంటి వారు. నారాయణ రెడ్డి గారు సిరిసిల్ల ప్రాంతం వారే. అందువల్ల జిల్లా కవి రచించినటువంటి పుస్తకం మీద వారి శిష్యుడిగా నేను రాసిన పుస్తకాన్ని వారు ఆవిష్కరించడం అనుకోకుండా కలిసి వచ్చిన ఒక విశేషంగా నేను భావిస్తున్నాను. వారింటికి నేను మొట్టమొదటిసారి పుస్తకం ఇవ్వడానికి వెళ్ళా. అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్న తీరు, తాను ఒకప్పుడు గవర్నర్గా పనిచేసినాను, జనానికి అందరానంత గొప్ప ఉద్యోగం చేసిన వాడిని అనేటువంటి భావన కించిత్తు కూడా కనిపించకుండా వాళ్ళతో కలిసి మళ్ళీ పల్లెటూరులో చిన్నతనంలో మన బాల్య స్నేహితులతో మాట్లాడుకున్న ధోరణిలో మాట్లాడుతూ వాళ్ళ అవసరాలన్నీ తీర్చడానికి అక్కడ వారు ఉన్నారు. వారితో మొదటిసారి ఆ కలయికలో వారి మాటలు విన్నప్పుడు వారు ప్రజలతో ఎంత మమేకమై ఉన్నటువంటి వారని నాకు తెలిసింది. మా తంగడ కిషన్ రావు గారి ద్వారా మొన్న తెలిసిన విషయం ఏంటంటే, మేము MA 71, 73లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరినప్పుడు విద్యాసాగర్ రావు గారు LLB ఫైనల్ ఇయర్లో ఉన్నారని, దానికి ఆ యూనివర్సిటీ మొత్తానికి జరిగిన విద్యార్థుల ఎన్నికల్లో వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నారు అని వారు చెప్పారు. బాల్యం నుంచి ఆ విద్యార్థి తరగతి నుంచి ప్రజలతో కలిసి ఉండి ఒక నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నటువంటి వారు. వారి కుటుంబ నేపథ్యము చాలా గొప్పది, సంస్కారవంతమైన కుటుంబం అని మాకు ఆ మిత్రుని ద్వారా తెలిసినటువంటిది. ప్రధానంగా ఈ ఉద్యోగాలు, ఈ పదవులు అట్లా ఉంచితే, ఇప్పుడు వారన్న మాటలను బట్టి చూస్తే తెలుగు భాషను కాపాడుకుందాము, కాపాడమని కాదు, దానికి మనం వీలైనంత దాన్ని చదువుతూ దాన్ని ప్రోత్సహిస్తూ ఆనందిస్తూ ఉన్నాము అనేటువంటి భావన వారి మాటల్లో ఉంది. ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా వారు గొప్పగా ఆ సాహిత్య సదస్సులు చేస్తూ భాష గొప్పతనాన్ని చాటుతూ అందులో ఎవరైతే కృషి బాగా చేస్తున్నారో వారిని ప్రోత్సహిస్తూ వారిని సన్మానం చేస్తున్నటువంటి వారు. అంటే తెలుగు భాష పట్ల వారికి ఉండేటువంటి అభిమానము. వరప్రసాద్ రెడ్డి గారు అంటుంటారు, భాష పోతే మన సంస్కృతి పోతుంది, మనం పోతామని. ఈ భాష యొక్క గొప్పతనము, దాని విలువ
వారికి ఎంత తెలుసునంటే వారు నిరంతరంగా, నిజానికి వారు భాష విషయంగా చేయవలసిన అవసరం లేదు. గొప్ప గొప్ప కార్యక్రమాలు ప్రతి ఏటా ఆ మాతృభాషా దినోత్సవం రోజు వారు చేస్తూ వస్తున్నారు. వారింటికి వెళ్ళినప్పుడు వారింట్లో నాకు ఒక భగవంతుని ప్రసాదంలాగా రుద్రాక్షలు అతి జాగ్రత్తగా ఒక అందమైనటువంటి చిన్న మఖమలతో చేసిన దానిలో ఇచ్చారు. అది ఈశ్వర ప్రసాదంగా. ఆ విషయం ఒక మిత్రుని చెప్తే నీవు అదృష్టవంతుడు అన్నారు. వారింట్లో రుద్రాక్ష చెట్టు ఉంది. ఆ చెట్టు కాసిన కాయలను దాని పదిలంగా వారికి అందజేస్తున్నారు అంటే తద్వారా ఇక్కడ భాషా విషయము, ప్రజలకు సంబంధించిన విషయము, ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని ఎంత సైలెంట్గా మనసులోకి పంపించేట్టుగా ఉన్నారు అని పూజామందిరంలో పెట్టుకొని ఉండండి అని నాకు ఏదో సూచన చేశారు. వారింటికి వెళ్ళడం వల్ల అదొక ప్రసాదం మనకట్లా లభించింది. వారి చేత ఈ పుస్తకం ఆవిష్కరింపబెట్టడం ఆనందంగా ఉంది. నారాయణ రెడ్డి గారు మా గురువు గారు. ఎంఏలో క్లాసికల్ పోయిట్రీ, సంప్రదాయ సాహిత్యము, ఆధునిక కవిత్వం రెండు చెప్పారు. నేను బీఎస్సీ చదువుతున్న రోజుల్లో కర్పూర వసంతరాయలు చదివాను 69 ప్రాంతంలో. అది మనసులో ఉండి 2000 సంవత్సరంలో ఈ పుస్తకాన్ని గురించి నేను రాశాను. రాయడానికంటే ముందు మరింత ప్రేరణ పొందాలి అని గురువుగారి అపాయింట్మెంట్ తీసుకొని జూబ్లీ హిల్స్కు వెళ్ళి వారితో కొంత మాట్లాడాను. కర్పూర వసంతరాయలు కథా కళా ఝంకృతులు అనే పేరు వారు పెట్టింది. కథా కళా ఝంకృతులు అంటే ఈ కథాపరంగా, ఈ కళాపరంగా ఉన్నటువంటి విషయాలు అందులో కవి నిక్షిప్తం చేసినటువంటి విషయాన్ని వారు తెలియపరిచిందని అర్థమవుతుంది. 2000 సంవత్సరంలో దాన్ని వారికి అంకితం చేశారు. వారు రచించినటువంటి ఆ కావ్యం ద్వారా పేరు బాగా వచ్చింది అనే సంగతి అందరికీ తెలిసినటువంటి అంశమే. పద్యాల్లో కావ్యాలు రాయడం ఉంది. నారాయణ రెడ్డి గారు చాలా ఆలోచన చేసి కవితారంగంలోకి ప్రవేశించినారు అని ఎవరైనా అంటారు. తను ఈ సాహిత్య రంగంలో, కవితారంగంలోకి ప్రవేశించే వరకు ఒక పద్యకవిగా విశ్వనాథ, ఒక మధురాపంతల సత్యనారాయణ శాస్త్రి గారు పేరు మోసి ఉన్నారు. జాషువా ఉన్నారు. ఇదిగో ఈ మార్క్సిజానికి అట్లా వస్తే శ్రీశ్రీ ఒక రకంగా ఉన్నారు. ఏ మార్గము కాకుండా తనదైనటువంటి ఒక ధోరణిలో పద్యాలకు బదులుగా మాత్రా ఛందస్సులో కావ్యం రాయాలనేటువంటి ఒక ఆలోచనతో కర్పూర నాగార్జున సాగరాన్ని ప్రయోగాత్మకంగా చేశారు. మాకు పాఠం చెప్తున్నప్పుడు మాదిరాజ రంగారావు గారు ఆ నాగార్జున సాగరాన్ని గురించి ఎంత పొగిడినారు అంటే ఆ ప్రయోగం అప్పటికి ఎంత కొత్తగా ఉంది, ఎంతమందిని ఆకర్షించింది అంటే. ఒక పద్యకావ్యం తాను కూడా రాసి ఉన్నట్లయితే ఆ పద్యకవుల్లో తాను ఒక కావి అయి ఉండేటువంటి వాడు. కానీ మహా స్టాల్వర్డ్స్ లాగా మహా గొప్పగా ఉన్నటువంటి విశ్వనాథ, జాషువా, మధురాపంతుల వారి ముందు ఎలా ఉంటారనుకున్నారో మనకు తెలియదు. కానీ ఈ గేయ ఛందస్సులో ఇక్కడ ఎప్పుడైతే అది అందరిని ఆకర్షించిందో అప్పుడు 2 ఏళ్ల తర్వాత 55లో మొదటి చేస్తే 57లో కర్పూర వసంతరాయలు రాసినారు. ఎంత గొప్ప కావ్యం అంటే ఎన్ని రకాల మాత్రా ఛందస్సులో శైలి ఎన్ని చూపిస్తారు. శబ్దం మీద వారికి ఉండేటువంటి సాధికారికత కర్పూర వసంతరాయలు చదివితే తెలుస్తుంది ఎంత గొప్పగా ఉందో. ఆ కావ్యము నన్ను బాగా పట్టుకుంది. తర్వాత మిగిలిన కావ్యాలు వాటిని గురించి రాయడానికి వరప్రసాద్ రెడ్డి గారే నాకు ఒక రకంగా ప్రేరణ, ఒక రకంగా పరోక్షంగా. నారాయణ రెడ్డి గారు వరప్రసాద్ రెడ్డి గారికి కొంచెం అభిమానం అనేటువంటి విషయం నేను గ్రహించాను. నేను యూట్యూబ్ల ద్వారా వారి పేరు నేను వైస్ ఛాన్సలర్గా పనిచేసినప్పుడు విన్నాను, కానీ వారితో అప్పుడు పరిచయం మనకు లేదు. వారిని గురించి వినడం, వారి దాతృత్వం వగైరా విన్నాం. ఈ శాంతా బయోటిక్స్ ఆ గొప్ప శాస్త్రవేత్తగా వాళ్ళు అక్కడ నేను ఆ యూనివర్సిటీలో వినలేదు. ఆ తర్వాతి కాలంలో వారి వీడియోలు, ఇంటర్వ్యూలలో వీడియోలు క్లిప్సింగ్స్ వచ్చినప్పుడు శాస్త్రవేత్తగా ఉండి అంత గొప్ప పనులు చేసి
అవి చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూ చూసా, దాన్ని చూస్తే నిజంగా కంటతడి పెడుతున్నారు. ఎంత గొప్ప ఆయన సంకల్ప సిద్ధి, ఎంత గొప్పది అంటే 840 రూపాయల చిల్లరగా ఉండేటువంటి హెపటైటిస్ బికి సంబంధించినటువంటి ఆ వ్యాక్సిన్ శాస్త్రరంగంలో ఏ ప్రవేశం లేకుండా బయోఫార్మసీలో దీన్ని 50 రూపాయలకే అమ్ముతా అనేటువంటి ఒక నిశ్చయం చేసుకొని కంపెనీ స్థాపించి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో ఆ ఇంటర్వ్యూలో చెబుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. అది ఒక పార్శ్వం. అలా ఉండగా ఇదిగో ఈ సంగీతము, సాహిత్యము ఈ రంగంలో వస్తూ ఈ సాహిత్యానికి, ఈ కళలకు సేవ చేస్తూ వారు చేసినటువంటి పనులు ఆ ఇంటర్వ్యూలు చూస్తుంటే ఈ సైన్స్ విషయం, శాస్త్రవేత్త, జగద్విఖ్యాత శాస్త్రవేత్త అనే విషయాన్ని పక్క పెడితే మనిషికి ఉండవలసినటువంటి విషయాలు, మానవత్వానికి సంబంధించినటువంటి విషయాలు ఎన్ని కనిపిస్తున్నాయో ఇంటర్వ్యూలు చూస్తుంటే, ఆహా ఎంత గొప్పవాడు, ఒక మోడల్గా ఇలా ఉండాలి అనడానికి నిదర్శనంగా మనకెవరైనా కనిపిస్తున్నారు అంటే ఇదిగో ఈ కాలంలో వీరున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అని వారు తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఒక ఇంగ్లీష్ పదం కూడా రాదు. నేను ఎప్పుడో ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మా గురువుగారు నారాయణ రెడ్డి గారు అదిగో ఇంగ్లీష్ పదం వచ్చింది అనేవాడు. ఇంగ్లీష్ పదం రాకుండా తెలుగు మాట్లాడగలగడం అనేది విశేషం. అది వరప్రసాద్ రెడ్డి గారు ఆ ఇంటర్వ్యూలో చూశాము, ఆ మాట చెప్పారు. వారి మాట ఇంకొకటి నాకు బాగా నచ్చింది, లంచం పుచ్చుకునేటువంటి వాడు నాకు శత్రువు అన్నాడు. ఇలాంటి విషయాలు అనేక ఉన్నాయి. మౌనం బలం, మాట బలహీనత, ఇలాంటి సూక్తి ప్రధానమైనటువంటి అంశాలు ఆ ఇంటర్వ్యూలో చూస్తే ఎన్నో ఉన్నాయి. మరొక మాట, ఒక ఇంటర్వ్యూలో ఇటీవల మీకేం కోరికలు ఉన్నాయి అని ఎవరో అడిగారు. వారు ఒక మాట అన్నారు, తాత్పర్యం ఏమిటంటే నాకు ఏ కోరికలు లేవు. ఈ ఏ కోరికలు లేవు అనేటువంటిది ఈ కాలంలో, ఇదివరకు ఎన్నో కోరికలు ఉన్నాయి, వాటిని ఆయన లోకం కోసం చేశారా అయింది. బృహదారణ్యోపనిషత్తులో ఒక మాట దొరికింది, అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మకాముడు అనే మాటలు 4 ఉన్నాయి. అకాముడు అంటే కోరికలు లేనటువంటి వాడు. రెండవది నిష్కాముడు అంటే కోరికలకు సంబంధించిన ఏ ఛాయలు కూడా లేకుండా ఉన్నటువంటి వాడు. మరొకటి ఆప్తకాముడు, కోరికలన్నీ తీరబడినటువంటి వాడు. ఈ దశకి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళని వేదం ఆత్మకాముడు అనింది. ఆత్మను మాత్రమే కోరుకుంటూ ఉండేటువంటి వాడు అని. ఈ ఆత్మకాముడు అనేటువంటి విషయాన్నే ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలను చూస్తే, ఈ అర్జునుడు అడిగినటువంటి ఒక మాట, స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఏమిటి అని, కోరికలేవి లేకుండా ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట, ఆత్మచేత, ఆత్మయందు, ఆత్మతోడ ఎవరైతే రమిస్తూ ఉంటారో, ఆత్మతోనే ఉంటారో వాళ్ళు ఆత్మ సంతుష్టి కలవారు, వీరే స్థితప్రజ్ఞులు అనే మాట ఉంది. ఈ మాట ఆ ఉపనిషత్తు వేదములో కనిపించిన విషయం, ఈ భగవద్గీత విషయాలు, ఆ కోరికలు ఏవి లేవు అన్న మాట ఇవి మనసుకు తాకినాయి. ఇంతటి వారు కదా, వీరికి ఒక పుస్తకం ఇస్తే వారు స్వీకరిస్తే ఆనందంగా ఉంటుంది, అదృష్ట విశేషంగా ఉంటుంది అని భావించి వారిని అడిగాను. వారు దయతో అంగీకరించారు. పుస్తకాన్ని వారు అంకితం తీసుకోవడం అనేది నేను అదృష్ట విశేషంగా భావిస్తున్నాను. వారికి శతదా నమస్కారాలు. ఈ పుస్తకాన్ని గురించి పరిచయం చేసిన మా శంకర్రావు గారికి, సభను నిర్వహించిన మా చెన్నయ్య గారికి, మాకు తోడ్పాటును అందించిన మా నవీన్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా నిర్వహించిన శాంతా వసంత ట్రస్ట్ వారికి, మీ అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా నారాయణ రెడ్డి గారిని చూసిన ఆనందాన్ని కలిగించిన గంగ గారికి నమస్కారాలు. మరొకసారి కృతిని ఆవిష్కరించిన విద్యాసాగరరావు గారికి, స్వీకరించిన వరప్రసాద్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. వందన సమర్పణకు ముందు అతిథి సత్కారం. ఈనాటి ముఖ్య అతిథి మాన్యులు చెన్నమనేని విద్యాసాగరరావు గారిని
డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు సత్కరిస్తారు. సభాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారిని గ్రంథ పరిచయకర్త గ్రంథకర్త ఆచార్య హనుమాన్ల భూమయ్య గారికి సత్కారం. కార్యక్రమం ముగిసింది. అందరికీ ధన్యవాదాలు.